తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. జననం మరణం అసలు ఎప్పుడు ఎలా రాసి పెడతాడో కూడా తెలియదు ఆ భగవంతుడు. అంటే చాలా రకాలుగా ప్లాన్స్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు డేట్ దగ్గరగా వస్తుంది, డెలివరీ డేట్ దగ్గరగా వస్తుంది అన్న సమయంలో చాలా జాగ్రత్తలు కూడా పాటిస్తుంటారు. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లోనే ప్రసవం ఉందనగానే డాక్టర్స్ అయితే మాత్రం 1000 క్వశ్చన్స్ వేస్తుంటాం. బయటికి వెళ్ళొచ్చా, చేయొచ్చా, అసలు డెలివరీ డేట్ ఎప్పుడండి, నార్మల్ డెలివరీనా లేదంటే సిజరీనా అని చాలా రకాల క్వశ్చన్స్ కూడా సంధిస్తుంటాం. సో అలాంటిది ఒక మహిళకి జరిగిన, అంటే నిండు గర్భిణికి జరిగిన సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. పండంటి మగబిడ్డకి ఆమె ఎక్కడ డెలివరీ ఇచ్చిందో తెలుసా? రైలు పట్టాల మీద. ఆ మాతృమూర్తికి రైలు పట్టాలే పురిటి మంచం అయ్యాయి. ఆ పురిటి మంచం మీద ప్రసవ వేదన అనుభవిస్తూ స్థానికులందరూ కూడా, స్థానిక మహిళలందరూ కూడా వచ్చి ఆమెకి సుఖప్రసవం అయ్యేందుకు తాము చేయవలసిన సహాయాన్ని అంతా చేసిన తర్వాత పండంటి మగబిడ్డను ఆమె చేతిలో పెట్టారు. ప్రియా పాత్ర సూరత్కి వెళ్తున్నారు. అంటే ఒరిస్సాలోని బరంపురం నుండి సూరత్కి వెళ్తూ కుటుంబ సభ్యులందరూ కూడా పయనమయ్యారు. మార్నింగ్ నుండి కూడా, ఎర్లీ మార్నింగ్ నుండి కూడా ఆ ప్రియ పాత్రకి, ఎవరైతే గర్భిణి ఉందో ఆమెకి కాస్తంత ఇబ్బందికరంగా ఉంది. డెలివరీ డేట్ చూస్తే ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి జనవరి 30 అన్నారు కదా, ఇంకా టైం ఉంది. ఎందుకో ఈ పెయిన్స్ ఎందుకో డిఫరెంట్గా ఉన్నాయి, మళ్ళీ కుటుంబ సభ్యులకి చెప్తే అందులోని ప్రయాణం ఇబ్బంది పడతారేమో అని పంటి బిగున ఆ పురిటి నొప్పులన్నీ కూడా భరించింది. కానీ అంటే ఇంకా భరించలేని తరుణంలో ఇంకా నా వల్ల కావట్లేదు, బాగా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, అమాంతంగా దిగిపోదాం అనేసి బెల్గాం స్టేషన్ రాగానే ఆ పేరెంట్స్కి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటిమేట్ చేసేది ఏమీ లేక ఎర్లీ అవర్స్లోనే ఎవరైతే గర్భిణీ ఉన్నారో ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా కిందకి దిగిపోయారు. సో రైల్వే స్టేషన్లో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందిద్దాం అనుకునే లోపు ఈ అవతల నుండి ఆ అవతలకి వెళ్ళిపోతే మనకి జర్నీ కూడా ఈజీ అవుతుంది, సో అవతల ఉంది కదా హాస్పిటల్, వెళ్ళిపోదామని రైలు పట్టాలు దాటేందుకు ఇంకా సిద్ధమయ్యారు. గాడ్ గ్రేస్, ఇంకా ఏ ట్రైన్ కూడా అటు రాలేదు. వచ్చుంటే ఇంకెంత ప్రమాదం అను. సో రైలు పట్టాలు దాటే ఆ ట్రైన్ పట్టాల మీదే పురిటి నొప్పులు బాగా ఎక్కువైపోయి ప్రియా పాత్ర అక్కడే కూర్చుండిపోయింది. అది గమనించిన పార్వతీపురం చెందిన మహిళలంతా కూడా అక్కడికి వచ్చి ఒక 4 కర్రలు ఏర్పాటు చేసి దానికి చీరను చుట్టి ఆ మహిళకి ప్రసవం చేశారు. సో పండంటి మగబిడ్డని ఆమె చేతుల్లో పెట్టారు. అదంతా అయిన తర్వాత పార్వతీపురం జిల్లాకి సంబంధించిన ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లి బిడ్డని పరీక్షించిన వైద్యులు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు, ఎటువంటి ప్రమాదం కూడా లేదు, ఇద్దరు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకి చెప్పారు. సో పండంటి మగబిడ్డ సంక్రాంతి ముందు వాళ్ళ ఇంటికి వచ్చారు అనేసి అని ఆనందంలో కుటుంబ సభ్యులైతే మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ అంటే చాలా రకాలుగా ప్లాన్ చేసుకున్నాం, ఇంకా డెలివరీ టైం దగ్గరలో ఉంది కాబట్టి మా ప్రాంతం అంతా ఆ సూరత్కి వెళ్ళిన తర్వాత చుట్టాలు అంతా అక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది అనుకున్నాం మా అమ్మాయి. కానీ మేము ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడు కదా, ఏదైనా స్వీకరించక తప్పదు కదా అని ఆ బిడ్డను చూస్తూ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. సో ట్రైన్స్ జర్నీలోని మహిళలు ముఖ్యంగా ఎవరైతే అంటే డెలివరీ టైం దగ్గరగా ఉన్నటువంటి నిండు చూలాలు ఎవరైతే ఉన్నారో చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రయాణ సమయంలో ఏ నిమిషం ఎలా పురిటి నొప్పులు వస్తాయో తెలియదు అనడానికి ఉదాహరణే ఈ ప్రియా పాత్రకి ఈ రోజు జరిగిన ఆ ప్రసవ వేదన. రైలు పట్టాలపై ప్రసవం అవ్వడం నిజంగా అదొక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వందల రైళ్లు అటు ప్రయాణిస్తుంటాయి, కానీ ఆ నిమిషము దేవుడు తన యందు ఎలా దయతలిచాడో కానీ అమాంతంగా పడిపోయిన తర్వాత ఆ కాసేపటి వరకు అదంతా సద్దు మనగేంత వరకు కూడా ఏ రైలు కూడా అటువైపుగా రాలేదు. కానీ అక్కడున్న స్థానిక మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఆపద్ బాంధవుల్లా, అంటే అక్కడ ఉన్నవారంతా ఒక దేవతల్లా, అమ్మవారిలాగా వచ్చి ఆ ప్రియా పాత్రకి పురుడు పోసారు. అంటే భగవంతుడు ఎక్కడో ఉండడేమో, అక్కడక్కడ అంటే మనుషుల రూపంలో అక్కడక్కడ తిరుగుతుంటారేమో అనడానికి నిదర్శనమే ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సంఘటన చెప్పు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా విజువల్లో, రైలు పట్టాల మీద ప్రియా పాత్ర ఒక మంచి పండంటి మగబిడ్డకి జన్మనివ్వడం నిజంగా ఆనందదాయకం. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని అయితే కోరుకుందాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి